ప్రియమిత్రులారా నమస్కారం. ఈరోజు శంకర జయంతి. అద్భుతమైన ఈ శివానందల లహరి శ్లోకాల్ని మనకు అందించిన అదొక్కటే కాదండి, సమస్త సౌందర్యలహరి. అతను వర్ణించని దేవుడు లేడండి. 32 ఏళ్ల వయస్సులో మొత్తం మన భారతదేశం అంతా పర్యటన చేసి మనలాంటి మామూలు జనానికి అందుబాటులోకి భక్తిని తీసుకొచ్చి ప్రసాదించిన మహానుభావులైన శంకర భగవత్పాదుల యొక్క పాదాలకు నమస్కరిస్తూ 67వ శ్లోకంలోకి ప్రవేశిద్దామండి. ఇప్పుడు 67వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అతను ఈ శ్లోకంలో ఏమి చెప్పారు అంటే, ఈశ్వరుడి యొక్క ధ్యానమునే శరణు చేసుకుంటాను అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈశ్వరుని శరణ వేయడం మనం విన్నామండి, కానీ అతను ఏంటి చెప్తున్నారో వినండి. ఈశ్వరుడి యొక్క తలంపే, ఆ ధ్యానాన్నే నేను ప్రపద్యే శరణు వేడుతాను అంటున్నారు. ముందు శ్లోకాన్ని చదువుకుందాం. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. ఇదండి శ్లోకం. చిన్నగా ఉన్న ఆ శ్లోకం అత్యద్భుతంగా ఉన్నదండి. దాని అర్థం ముందు మనం ప్రతి పదాన్ని విడదీసుకుందాం. బహువిధ అంటే అనేక విధములైన, పరితోష బాష్పూర అంటే ఆనందాశ్రు ప్రవాహములచే, స్ఫుట అంటే స్పష్టంగా, పులకాంకిత రోమాంచ చిహ్నములచే అంటే మనకి ఒళ్ళు పులకరిస్తే ఎలా ఉంటుందండి, రోమాలు నిక్కబడుస్తాయి కదా అని. చారు అంటే హృదయమైన, భోగ సౌఖ్యానుభవమునకు, భూమిం నిలయమును, చిరపద ఫలకాంక్షి సేవ్యమానం చిరపద అంటే శాశ్వతమైన మోక్షపదమును, ఫలముగా కాంక్షి కోరేవారిచే, సేవ్యమానం సేవింపబడేది అయిన, పరమ ఉత్తమమైన, సదాశివమైన భావనను అంటే సర్వోత్కృష్టుడైన సాంబశివుని యొక్క ధ్యానమును ప్రపద్యే ఆశ్రయిస్తాను అని, శరణు కోరుతున్నాను అని దీని ప్రతి పదానికి అర్థమండి. ఇక్కడ శంకర్లు ఏం చెప్తున్నారంటే, ఆనంద బాష్పాలు, రోమాంచం మొదలైన భక్తి భావాలకు ఆలవాలమై ఉండే, నిరంతరము కైలాసవాసమును కోరే వారికి ఆశ్రయమైనది ఏంటండి, ఈశ్వర ధ్యానము. అది నేను చేస్తూ ఉంటాను అని చెప్తున్నారు. అయితే ఏమంటున్నారంటే, ఓ స్వామి, నీవేమో నిత్యానంద స్వరూపుడవు, పరముడువు, శాశ్వతుడవు. శివ శబ్దానికి మీకు అర్థం తెలుసు కదండి. శాశ్వతుడు, మంగళుడు, శాంతుడు, క్షేమంకురుడు, అటువంటి అనేక విధములుగా నాకు నువ్వు రక్షణ కవచాన్ని. అలాగా ఉన్న నిన్ను తలుచుకోగానే నాకు అందమైన అనుభవాలు కలుగుతున్నాయండి. ఎప్పుడూ నీ యొక్క పరమపదం కావాలని నేను భావించడంలోనే నాకు పరమానందం వస్తుంది అంటున్నారు. అంటే ఇక్కడ ఈశ్వర భావన అంటే ఈశ్వర ధ్యానం అండి. దాన్ని ఏంటంటే ఏం చెప్తున్నారంటే, భగవంతుని భావనలోనేంట గొప్ప సౌఖ్యం ఉందిటండి. భగవంతుని భావంలో విశేషాన్ని బట్టి, అంటే ఇప్పుడు మనమే చూడండి, చాలామందిలో భగవంతుడి తాలూకు కథలు ఏమైనా వింటూ ఉంటే మనకి తెలియకుండా ఆనంద బాష్పాలు వస్తాయండి. శరీరం గగుర్పొడుస్తూ ఉంటుందండి. మనస్సులోనేమో గొప్ప ఆనందం కలుగుతుంది, గొంతేమో గర్గరపోతుంది అన్నమాట. గొంతులో బొంగురుతనం వస్తుంది. అంటే ఇవన్నీ ఒక రకమైన
తెలియకుండా జరిగి చేంజెస్ అండి బాడీలోని. అది నిజమైన ధ్యానం అండి. అటువంటి వాళ్ళు కైలాస పదవిని కోరుకునేవారు అనమాట. సదాశివ భావాన్ని ఆశ్రయిస్తారు. అలాగా అతను ఏం చెప్తున్నాడంటే, నేను అటువంటి సదాశివ భావాన్నే శరణు కోరుతున్నాను అని ఈ శ్లోకంలో చెప్పారు. యాక్చువల్లీ మీరు చూస్తే కొంతమంది ఉంటారండి, భోగభూమి అంటే ఈ భూమి మీద వాళ్ళు శరీరాన్ని భోగంగా ఉంచుతారు. ఏ విధంగా చక్కగా సెంటులు కొట్టుకుంటారు, మంచి కారుల్లో తిరుగుతూ ఉంటారు, మంచి అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు. అదే వాళ్ళు భోగం అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎదురుకుండా మీరు దేవుడి గురించి, పరమశివుడి గురించి ఏమి చెప్పండి, వాళ్ళల్లో స్పందన ఉండదండి. ఏమి చేసినా కూడా స్పందన లేకుండా, దేవుడు అంటే పెద్ద నమ్మకం ఉండొచ్చు, బట్ వాళ్ళల్లో ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు. అదే భగవద్భక్తులకి కొంతమందికి శివుడి తాలూకు చరిత్రలు విన్నా, శివ ధ్యానం చేయమన్నా, అతని తాలూకు ఎటువంటి కబుర్లు విన్నా సరే తెలియకుండా ఒక రకమైన ఉద్వేగం కలుగుతుందండి. దాన్నే సాత్వికోద్వేగం అంటారు. నార్మల్గా ఉద్వేగం ఏంటండి, కోపం వచ్చింది అనుకోండి, కళ్ళు పెద్దవైపోతాయి, ముక్కు పుట్టాలు పెద్దదైపోతుంది, గొంతు పెద్దదైపోతుంది, మనిషి ఊగిపోతుంటాడు. దాన్ని కోపోద్వేగం అంటే. ఒకవేళ దుఃఖమైన బాధ ఏమైనా కలిగిందనుకోండి, విన్నారనుకోండి, అప్పుడు కూడా ఇలా కళ్ళల్లో బాధతో దారాలు కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయండి. ఇలాగ రకరకాలైన ఉద్వేగాలు ఉంటాయండి. అవన్నీ తామస రాజస గుణాలకి సంబంధించినవండి. అదే సత్వగుణం ఉన్న వాళ్ళకి, ఎవరైతే శివభక్తులో వారికి సాత్వికోద్వేగం ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళు కోటి గంగా స్నానాలు చేస్తే కలిగి శుద్ధత అన్నది ఈ స్పందన, ఇటువంటి స్పందన కలిగి శరీరానికి లభిస్తుందండి. అందుకే భాగవతంలో పోతన గారు రాస్తారు, ఎంత మంచి పద్యం రాశారంటే, అసలు ఆ భాగవతంలో పద్యాలు ఒకటండి, ఎంత ఆనందం వస్తుందంటే పద్యాలు చదువుతుంటే. అందుకే నేను అక్కడక్కడ భక్త ప్రహ్లాదుడి తాలూకు ప్రహ్లాదుడి చదివిన పద్యాలు అప్పుడప్పుడు చదివి వినిపిస్తున్నాను. ఇది వినండి, ఎంత బాగుంటుందో. నారాయణుని దివ్య నామాక్షరాలపై కరగని మనసులు, అవి ఏమిటండి, నారాయణ అన్న పదం విన్నా కూడా ఏమీ కరగలేదనుకోండి, అటువంటి మనస్సులు ఏమిటి, కఠిన శిలలు. మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ మిళితమై ఉండని మేను మొద్దు. అంటే మురవైరి, మురుడిరికి శత్రువు అయినవాడెవళ్ళు, అటువంటి విష్ణుమూర్తి యొక్క కథలు కూడా, ఆ కథలు విని ఆనందంతో అశ్రువులు కారి శరీరం ఉందే అది మొద్దు అని చెప్పాడండి. అబ్బా ఎంత బాగా చెప్పాడు, అది మాత్రం నిజం కదండి. ఇప్పుడు మనం పూజ చేస్తూ ఉంటామండి, పూజ చేస్తున్నంతసేపు మన మనస్సు ఎక్కడెక్కడ రకరకాలుగా తిరిగిపోతుంది మన మైండ్. కానీ మనం చేస్తున్న పూజ మీదో, ఆ స్తోత్రం మీదో, ఆ ధ్యానం మీదో, ఉపాసన మీదో మన మనసు నిగ్రహం పెట్టగలుగుతుందా? చేయటం లేదు. అది సాధించగలిగితే అది నిజమైన భావన అండి. నువ్వు ఏ పని చేస్తున్నావు, శివ ధ్యానం చేస్తున్నావు అంటే నిజంగా శివుడికి పూజ చేస్తున్నాము అంటే నీ భావంలో సాక్షాత్తు పరమశివుడు నీ ఎదురుకుండా కనబడాలండి. నువ్వు స్తోత్రం చదువుతున్నావు అంటే దాని తాలూకు అందుకే అర్థాలు తెలుసుకోవడం అండి. అది తెలుసుకుని నువ్వు భావించి రమించాలండి అందులోని. ఇంకా భక్తి లేని వాళ్ళకి వాళ్ళ ఎదురుకుండా కూర్చుని మీరు ఏమి చెప్పినా కూడా వాళ్ళకేమీ అసలు ఫరక్కే పడదండి, వాళ్ళలో స్పందన ఉండదండి. సో ఈ విధంగా సదాశివ భావన సిద్ధించిన వాడి జన్మ మాత్రం ధన్యము అని చెప్తున్నారండి. అయితే ఎప్పుడైతే మనం నిజంగా భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తే మనస్సు కరిగిపోవాలటండి. భగవంతుని కథలు వింటేనట సంతోషంతో కన్నీళ్లు రావాలట, శరీరం గగుర్పాటు పొందాలట.
ఇదే దీన్నే సదాశివ భావన అంటున్నారు. అటువంటి సదా అంటే ఎల్లప్పుడూ శివభావన అని ఒక అర్థం, సదాశివ భావన అంటే సదాశివుడి యొక్క భావన అని కూడా ఇంకో అర్థం. సదాశివ భావన సిద్ధించిన వాడి జన్మటండి ధన్యంట. నిజంగా చెప్పాలంటే ఎవడికైతే అంత ధ్యానంతో అలాంటి భావన సిద్ధించిన వాడి వంశం ధన్యమవుతుందండి. అతని అనుచరులు సైతం ధన్యులవుతారు. అతడు పుట్టిన నేల సైతం ధన్యం అవుతుంటండి. ఎవరి హృదయంలో ఇటువంటి దివ్య భావన, రోమాంచము, కన్నీరు మొదలైన చిహ్నాలు గల భగవంతుని భావన వ్యాపిస్తుందో ఆ మహనీయుడు కర్మలన్నీ, చెడ్డ కర్మలు ఏమున్నాయో అన్నీ ఎగిరిపోతాయిటండి. అతడు తరిస్తాడు, అతని అనుయాయులు సైతం అంటే అతను తరతరాలు అతన్ని తరింపచేస్తాడండి. తరింపచేస్తూ అతడు శాశ్వత పదవిని పొందుతాడు. శాశ్వత పదవి అంటే ఏంటి? సాక్షాత్తు కైవల్యం, మోక్షం లభిస్తుంది అని చెప్తున్నారండి. సో అందుకే నారద భక్తి సూత్రాల్లో నారద మహర్షి చెప్తాడు, సాతరతి స లోకాం స్థారయతి అని చెప్పాడు. అతను తరిస్తాడు, అతని లోకాలు కూడా తరిస్తాయి అని. తాను తరించి లోకాన్ని కూడా తరింపచేస్తాడు అని. అటువంటి పరమశివ, అటువంటి సదాశివ భావన్ను నాకు ప్రసాదించు, అలాంటి దాన్ని నేను శరణు కోరుతున్నాను అని శంకరాచార్యుల వారు కోరుకుంటున్నారు. సో అంటే అతనికి ఏమైనా తక్కువ అండి? అతనికి లేదా? ఆ విధంగా అతను కోరుతూ మనని సూచిస్తున్నారు. నువ్వు కూడా కోరు, సదాశివ భావన యొక్క దాని ప్రపద్యే కోరు అని. సో మనం కూడా ఆల్వేస్ సదాశివ భావాన్ని మనకు కలుగు చేయమని మనం కూడా శరణు కోరుదాం పరమశివుని.